చీర కట్టినా కొంద ఏమన్నా చేస్తే వందలు వందలు వేలు ఇంకేక లంచం పెడితేనే గాని మంచం మీద పడతలేదు పిల్లలకి. తుడిసి వాళ్ళు మరీ దారుణం అండి, గోకెత్తున్నారు తుడిసి వాళ్ళు అయితే. 100 రూపాయలు ఇమ్మంటున్నారండి మంచానికి. అంటే దబ్బు అంటే దబ్బు 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 అమ్మ దబ్బు ఎక్కడి చేస్తాం లేనో వస్తున్నాం. 3 ఏళ్ళు ఇస్తే గాని బేబీనే ఉన్నారు, ఆపరేషన్ తీశారు. 3 ఏళ్ళు ఇస్తే గానీ బేబీనే ఉన్నారు. ప్రతి దానికి దబ్బు దబ్బు దబ్బు. నా కూతురండి, అదే తోటకాళ్ళ కూతురు, మా మధ్య గారి కూతురు. 14వ తారీఖుని జాయిన్ అయ్యారండి. మాకు తెలియదండి, వలసలను తీసుకొచ్చారు అమ్మాయిని. మాది ఏటుమాగా తీసుకొస్తే 20వ తారీఖుని ఇండిషన్ చేసి అమ్మాయికి 2 ఇండిషన్ పడమని చెప్తుందంటే, అమ్మాయి మంచం మీద ఉండే నాకు ఇండిషన్ పడదని చెప్తే ఆ అమ్మాయి కావాలని చేసి అలా సేపు తెలియదు. ఇండిషన్ చేసి అంటే అమ్మాయికి వాంతులు వచ్చేసాడు. వాంతులు వచ్చిన వాటిని అమ్మాయికి అలవదిన గారు వెళ్ళి లోపలికి వెళ్ళి చూడబోయేప్పటికి అలవదిన గారిని చేపట్టుకుని, వదిన నాకు పొగ మంటలు వచ్చేస్తుంది, ఒళ్ళెత్తుంది, సేపు వచ్చేస్తుందంటే వాంతులు అయిపోయింది. వాంతులు అయిపోయిన వెంటనే పాప ఏం చేసిందంట, 4 కరుచుకుంటే అలా మంచం మీద పడిపోయిందంట. డాక్టర్లు నీ పిల్లలు వెళ్ళిపోయి మా కాళ్ళు ఏం చేసినట్టు వెళ్ళిపోయి డాక్టర్ గారిని పిలిస్తే వచ్చి ఏమవలేదు అనేసి డాక్టర్ గారు ఇంకో రూమ్లో తీసుకెళ్ళిపోయి మరి అక్కడ ఏం చేస్తారో తెలియపోతే ఎప్పుడు 1 గంటకి జరిగిందంట. 3 గంటలకి పిల్ల ప్యాన్ వదిలేసిన కడుపులో బేబీ చచ్చిపోయింది అన్నారట. కడుపులో బేబీ చచ్చిపోయింది అన్న తర్వాత మళ్ళీ ఏమన్నారంటే వచ్చి మళ్ళీ 10 నిమిషాలకు వచ్చి తల్లి కూడా చచ్చిపోయింది అన్నారట. 1 గంటలో చచ్చిపోయిన శవాన్ని 12 గంటలకి అంబులెన్స్ కట్టి పంపించేశారంట. ఇది న్యాయమా అన్యాయమా? తల్లి బిడ్డ క్షేమంగా వస్తారు అనేసి వస్తున్నాం. ఇంత అన్యాయం జరిగింది. ఆ పురుడు సమయంలో కూడా సరిగా ఉండలేదు. పిలుచుకోవడం వస్తుందమ్మా, మేము పిలుచుకున్న బతిమాలతో కాలు చదివి వస్తున్నాం. మీరు అడిగిన దానికి సమాధానం చెప్పేవారా ఎవరు? లోకల్ నర్సులు కానీ డ్యూటీ ఏమిదా చెప్తారమ్మా, గసురుకుంటారు, వాళ్ళ ఇష్టం మాట్లాడతారు. అంటే దబ్బు అంటే దబ్బు 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 అమ్మ దబ్బు ఎక్కడి చేద్దాం లేనోళ్ళు వస్తున్నాం. మేము లేనోళ్ళమే, చిన్న కుటుంబం అది. మా పాపకి మా మండలానికి 2 నెల ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు వస్తే 3 ఏళ్ళు ఇస్తే గానీ బేబీనే ఉన్నారు, ఆపరేషన్ తీశారు. 3 ఏళ్ళు ఇస్తే గానీ బేబీనే ఉన్నారు. అప్పుడు అప్పు చేసి ఇంకోళ్ళతో అప్పు ఇప్పించి ఫోన్ పే చేసి ఆ 3 ఏళ్ళు చేతులు వెళ్తే కానీ బేబీని ఇవ్వలేదు. ఇంత అన్నయ్య ఎక్కడమ్మా నన్ను అప్పుడే కలెక్టర్ దగ్గరికి వెళ్తారనుకున్నాను. నేను కలెక్టర్ దగ్గరికి వెళ్తారంటే మా పిల్లలు ఆఫ్ చేశారు. నన్ను వద్దమ్మ వాళ్ళకమ్మ అనేసి ఆఫ్ చేశారు. మా పాపకు న్యాయం కావాలి, అంచు పిల్లకి న్యాయం కావాలి, ఆ బిడ్డ భవిష్యత్తు కావాలి. అంతకన్నా ఏం లేదు. కానీ వచ్చేళ్ళకి అందరికి న్యాయం కావాలి. మంచిగా పురుళ్ళు వేసి మంచిగా తల్లి బిడ్డ నంపాలి. డబ్బు ప్రెస్ ఉండకూడదు, ఇందులోని డబ్బు క్రామ్ ఉండకూడదు. ప్రతి దానికి దబ్బు దబ్బు దబ్బు, తోతే దబ్బు, లెక్కెళ్తే దబ్బు, రూలో తీసుకెళ్తే దబ్బు. ఎక్కడి నుంచి వస్తుందమ్మా? లేనో నుంచి వస్తారమ్మా. లక్షల మీద ఉన్నవైతే ఎక్కడికో తీసుకెళ్తారు ప్రైవేట్ హాస్పిటల్కి. గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు ఉంది? ఎప్పటి నుంచో వెళ్తున్నాం అలాగా. మేము బయట పడలేదు, మాకు ఏమన్నా చేసేస్తారేమో. మళ్ళీ నేను నా కాడి నుంచి ఇందులో నా మనరాలకి, నా కోడలకి, నా కూతురికి, నా ఓళ్ళందరికీ ఇందులోనే పుళ్ళు. మా తల్లి పుట్టినలేదమ్మా పెద్ద హాస్పిటల్ అంటే. అలా వస్తాను నేను, తీసుకుని పయ్యోళ్ళని కూడా తీసుకుని వస్తాను ఇక్కడికి. నేను ఏదొచ్చి ఇక్కడికే వస్తాను. నేను డబ్బులేకే కదమ్మా ఇక్కడ రావడం. మొన్న శుక్రవారం నాడు నైట్ వచ్చామండి మేము కాకినాడ. కాకినాడ అండి, కొత్తగా వెళ్ళిపోవడం మాది. అయితే మా కోడలు తీసుకొచ్చాం. డబ్బులు అయితే మా దగ్గర ఉండవండి, డబ్బులు లేక కదా గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తాము. వస్తే మా బాబు లేడండి, ఆటో డ్రైవర్ మా పిల్లోడు. ఆ పిల్లోడు ఏమో కిరాయికి వెళ్ళిపోయాడు. అయితే పిల్లని వచ్చినాక ఇస్తామమ్మా, బేబీని ఇవ్వండి మాకు అంటే పాపనిచ్చారు. కానీ ఆ పిల్లని ఆ రక్తం మడుగుల్లో అలాగే పడుకోబెట్టేసి ఆడు వచ్చినాక 1000 రూపాయలు ఇచ్చినాక అప్పుడు కడిగారండి ఆయమ్మలు.